చిలుకలూరిపేటలోని అన్నా క్యాంటీన్లను జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న డ్రైనేజీ కాలువలను ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పరిశీలించారు. ఈ సందర్భంగా చిలుకలూరిపేటలో ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని డ్రైనేజీ వ్యవస్థను సమూలంగా మార్చాలని అవసరం ఉందని ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. గడియార స్తంభం సెంటర్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ పరిశీలించిన ఆయన అక్కడ జరుగుతున్న పనులపై ఆరా తీశారు. ఆగస్టు 5వ తేదీ లోపు పనులు అన్ని పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. పట్టణంలో బోత్ సైడ్ రెండు పక్కన ఉన్నటువంటి నేషనల్ హైవేస్ కి గణపారం వరకు ఇటు బొప్పొడి గుడి వరకు డ్రైన్స్ పూర్తిగా తయారు చేస్తే, డ్రైన్స్ నిర్మాణం చేస్తే ఈ యొక్క డ్రైనేజ్ సమస్య పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది. రెండు పక్కల పిచ్చి చెట్లు, పిచ్చి మొక్కలు ఉన్నాయి, మొత్తం క్లీన్ చేపిస్తారు. పాములు తిరుగుతూ ఉన్నాయి. ఇక్కడైతే సుబాని నగర్లో రెండు పక్కల చెట్లు ఉంటాయి, పాములు కూడా తిరుగుతూ ఉంటాయి. కాబట్టి రెండు పక్కల డ్రైన్స్ ముందు క్లీనింగ్ కమిషనర్ గారు మున్సిపల్ పరిధిలో చేయించి డ్రైన్ నిర్మాణం చేయించి డ్రైన్ పూర్తిగా మెరుగుపరిచేటువంటి దానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దాని ఎస్టిమేషన్స్ ఇమీడియట్ 2-3 రోజుల్లోనే తయారు చేసి నేషనల్ హైవే వారి ఆమోదాన్ని పంపడం జరుగుతుంది. 2 అన్నా క్యాంటీన్లు 40 లక్షల రూపాయలతోటి 3 అన్నా క్యాంటీన్ ఆగస్టు 15న ప్రారంభించేటువంటి దానికి రెన్యువేషన్ చేస్తున్నారు. ఎక్కడ ఏదైతే డ్యామేజ్ చేశారో, గత పాలకులు ఏ విధంగానైతే అన్న క్యాంటీన్ని సర్వనాశనం చేశారో, వాడు పెట్టారో, అవన్నీ రెన్యువేషన్ 40 లక్షలు కేటాయించడం జరిగింది. ఆగస్టు 15న ప్రారంభించడం జరుగుతుంది. నిర్మల్ జిల్లా ఒలింపియాడ్ పాఠశాలలో బోనాల పండుగ సందర్భంగా సాంస్కృతిక మహోత్సవాలు, నృత్య ప్రదర్శన నిర్వహించారు. చిన్నారుల కేరింతలతో ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో పోతరాజు వేషాల ద్వారా అమ్మవారి వేషంలో పిల్లలు ఆకట్టుకున్నారు. పాఠశాలలో ఆహ్లాదకరంగా చిన్నారుల కేరింతలతో నృత్య ప్రదర్శనలతో అలరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్, కరెస్పాండెంట్ పాల్గొన్నారు.